ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల ఓటమి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈటెల హుజురాబాద్తో పాటు గజ్వేల్లోనూ పోటీ చేశారు. అయితే 2 చోట్ల ఓడిపోయారు. ఆయన 2 చోట్ల రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఆయన ఓటమిని ఈటెల అనుచరులే కాక కొందరు సామాన్య ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈటెల లేని అసెంబ్లీ ఊహించడానికి కష్టంగా ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 20 ఏళ్లుగా ప్రజాసేవకి అంకితమైన ఈటెలకి ఏంటి పరిస్థితి అని వాపోయేవారు ఉన్నారు. అయితే ఈటెల అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మరో ఛాన్స్ కనిపిస్తోంది. గులాబీ దళపతి కేసీఆర్ తాజాగా జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి గజ్వేల్లో పోటీ చేశారు. గజ్వేల్లో గెలిచి కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాలేదు. ఇటు ప్రభుత్వం అధికారంలోకి రాక తాను కామారెడ్డి ఓటమిని కేసీఆర్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన గజ్వేల్ శాసనసభ స్థానానికి కూడా రాజీనామా చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తాను శాసనసభ్యుడిగా కొనసాగే కంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగడం మంచిదని ఆయన భావిస్తున్నారు. శాసనసభ్యుడిగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరయ్యే అవకాశం ఉండదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా దాదాపు 10 ఏళ్ల పాటు ఉన్న కేసీఆర్ ప్రతిపక్ష స్థానంలో కూర్చోవడాన్ని ఇష్టపడటం లేదు. అందుకే శాసనసభ పక్ష నేతను ఎవరినో ఒకరిని ఎంపిక చేసి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు సమాచారం. దీనిపై కొందరు ముఖ్య నేతలతో ఇప్పటికే చర్చించినట్లు తెలిసింది. శాసనసభ పక్ష నేత ఎంపిక తర్వాత కేసీఆర్ గజ్వేల్ శాసనసభ్యుడిగా రాజీనామా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే గజ్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం. ఇక ఉప ఎన్నికలో పోటీకి ఒంటేరు ప్రతాపరెడ్డికి కేసీఆర్ అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. అదే జరిగితే గజ్వేల్లో ఈటెలకి ఛాన్స్ దక్కినట్టే. ఇప్పటికే ఈటెల 2 చోట్ల ఓడిపోయారని ఆయనపై సానుభూతి ఉంది. అలాగే ఉద్యమకారుడిగా రాష్ట్ర మంత్రిగా ఆయన చేసిన సేవలని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఒకవేళ కేసీఆర్ రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే గజ్వేల్ నుంచి ఈటెల పోటీ చేయడం, మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని ఆయన అనుచరులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.